మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రితం తర్వాతి 20వ ఆదివారం, క్రితం తర్వాతి ఎన్ని ఆదివారాలు గడిచిపోయినాయి. చాలా వేగవంతంగా జరిగిపోయినట్టుంది. 20 వారాలు గడిచిపోతూ ఉన్నది. మంచిది. అందరూ బాగున్నారు కదా? సంతోషం. బైబిల్ పఠనము చేయబడినటువంటి భాగముల నుంచి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 2వ వచనము దయచేసి గమనించండి. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభు. మీ వాక్యమును మేము ధ్యానించుచు ఉండగా వెనుగల చెవిని గ్రహించు మనస్సును దయచేయండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములో మీ దృష్టికి అనుకూలపరచును. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, చదువుబడినటువంటి వేద భాగములను మనము గమనిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన చుట్టూ ఉన్నటువంటి వారికి, ప్రధాన యాజకులు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, సద్దుకాయులు కానీ, వీరందరితో దేవుని యొక్క రాజ్య మర్మమును విశదపరచుచున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పే ప్రతి మాట వెనుక అనేకమైనటువంటి సంఘటనలు మిళితమైనవి. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దైవజనులు సారవంతమైనటువంటి ప్రభువు యొక్క ద్రాక్ష తోటలో ఆయన యొక్క వాక్యమును వెదజల్లుతూ ఉన్నారు అంటే ఆయన ఇచ్చినటువంటి, ఆయన నోట ఒలికిన ఒక్క మాట నుంచి అనేకమైనటువంటి మర్మకల్పితమైనటువంటి సత్యములు వెలువడుతూ ఉన్నాయి. ఏ రీతిగా దానిని ధ్యానం చేసినా ఆ సమయానుకూలముగా ఆ సంఘటన ఆ మనిషితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది. మనం పాడుకున్నటువంటి ఈ పాట ఒక మూమెంటికల్ సాంగ్. ఇది ఈ ఒక ఆయన వేరే సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేశారనుకుంటే, ఆయన రాజమండ్రి లోతరగిరిలో వారు ఆయనకి మంచి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఈ రండి రండి యేసుని యొద్దకు నమ్మనుచున్నాడు అనే పాట
ఆయన చాలా చక్కగా రాసి ఆనాటి సంఘ ఆవిర్భావానికి మరొక సంఘ మేలుకొలుపుకు ఈ భగత్ సింగ్ గారు చాలా ప్రయాసపడినటువంటి సంఘటన. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యమును పోలినటువంటి అనేకమైనటువంటి ఘటనలు అలాంటి ప్రజలతో పంచుకున్నారు. పరలోక రాజ్యం అంటే ఏమిటి? రోమపత్రికాకారుడు అంటాడు, పరలోక రాజ్యం అంటే భోజనమును పానమును కాదు. పరలోక రాజ్యము భోజనముతో కూడినటువంటిది కాదు. చాలా మంది ఒకవేళ ఆలోచిస్తూ ఉంటారేమో అనుకుంటాను నేను, ఇక్కడ ఎలా ఉన్నా సరే కానీ అక్కడ మాత్రం చక్కగా ముప్పూట్ల భోజనం చేసి చక్కగా వాక్యమే చెప్తుంది కదా, ద్రాక్షారసం త్రాగమని చెప్పేసి ముప్పూట్ల భోజనం చేసి త్రాగి మంచిగా పడుకోవడము అనే ఆలోచనలో ఉంటే కనుక పరలోక రాజ్యము భోజనానికి పానమునకు సంబంధించినది కాదు. పరలోక రాజ్యం చాలా మంది పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా సువార్తికులు, విశేషించి సువార్తికుడైన మత్తయి ఈ పరలోక రాజ్యము అనే పదమును ఎక్కువ వాడారు. ఈయన పరలోక రాజ్యం, లూకా సువార్తికుడు రాస్తాడు, పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది అంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది. నిజమే, ఏది ఏమైనప్పటికీ పరలోక రాజ్యము అంటే పరలోక రాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారు? అసలు పరలోక రాజ్యం యొక్క విధి విధానాలు ఏమిటి? అందులో ప్రవేశించాలి అంటే పరిస్థితి ఏంటి? కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా పరిశుద్ధుడైన మత్తయి 22వ అధ్యాయము, పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానవ్వకపోయేది. దేవుని రాజ్యము అనగా దేవుని పాలన. అక్కడ దేవుని రాజ్యంలో ఎవరి పాలన చేస్తారు? దేవుడు పాలన చేస్తాడు. దేవుడు పాలన చేస్తే ఆ రాజ్యము మనుష్యులు పాలన చేసే రాజ్యంలో ఉండదు. అది దాని భిన్నమైనటువంటి స్థితిగతులు ఉంటవి. అయితే పాలించే వారి యొక్క వ్యక్తిత్వ వికాసం ఏమిటి? పాలించే వారి యొక్క వ్యక్తిత్వ వికాసం ఏమిటి? ఆయన ఆలోచన ద్వారా ఏమిటి? వేద గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో థియోక్రసీ అనగా దేవపాలన జరిగింది. ఈ దేవుని పాలన మనుషులు ఇవ్వడలేకపోయారు. ఈ దేవుని పాలనలో మనుషులు ఇవ్వడలేకపోయారు. న్యాయాధిపతులు ఎంతమంది అండి? యూత్ వాళ్ళు, ఈ ఇందులో ఉన్న వాళ్ళు చెప్తారు. పురుషోత్తం రాజు కూడా యూతే. యూత్ లాగే కనపడుతున్నారు మీరు. చెప్పండి, న్యాయాధిపతులు ఎంతమంది?
నాతో డిస్కషన్ చేయండి అయ్యా. మూతులు చెక్కలు వేసేసుకుని ఏం అర్థమవుతా లేదు నాకు. ఇక్కడ రెడీగా ఉన్నారు, ఇచ్చేద్దాం అవకాశము. అరుణ్ ఎంత తిరుగుతున్నా, పక్క తిరుగుతున్నా, ఎవరికి తిరుగుతున్నా చెప్పేయి, ఇదేదో చెప్పేయి, ఇదే కరెక్ట్ అంతే. నాకు తెలిసిపోతుంది చెప్పేది అంతే, చెప్పు. నాకైతే తెలిసింది, ఆ గీతంలోకి కనబడాలి కదా సౌండ్, చెప్పేయాల. న్యాయాధిపతులు అది కరెక్టే. మరి ఏంటి నేను చెప్తున్నాను కదా, మీకు తెలుసు. నీకు 13 న్యాయాధిపతులు, 13 మంది న్యాయాధిపతులు కదా. ఈ 13 న్యాయాధిపతులు ఎలాగో పరిపాలన చేశారు అనగా దేవుని ఆత్మతో పరిపాలన చేశారు. అనగా దైవాత్మ ప్రేరణతో దేవుడు వారిని నడిపించేవాడు, దేవుడు వారిని ఎన్నుకున్నాడు, దేవుడు వారి ద్వారా తన ప్రజలను పరిపాలన చేశాడు. దట్ ఈస్ థియోక్రసీ, దేవపాలన. తర్వాత సమయంలో దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ప్రజలందరూ తిరగబడిపోయారు. ఎలాగో తిరగబడిపోయారు అనగా ఈ ప్రజలందరూ అంటున్నారు, మాకు రాజు కావాలా. చాలా అది సమయంలో రాసిన మొదటి గ్రంథంలో 7వ అధ్యాయము 4వ అధ్యాయం చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. అతడు మాకు ఏం చేస్తాడు? న్యాయము తీర్చును. 7వ వచనం చదువుదాం. దేవుడు చాలా బాధపడతాడు ఈ మాటకి. ఈ మాటకి ఏమంటాడంట, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏనకుండా నన్నే విసర్జించి అన్నారు. థియోక్రసీ నుంచి మనుష్యుడు ఏమి కోరుకున్నాడు అనగా డెమోక్రసీ కోరుకున్నాడు. తనను తాను పరిపాలన చేయడం. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్స్ లో ఏ దేశం రాజ్యాంగము పెద్దది అనగా భారతదేశం యొక్క రాజ్యాంగం పెద్దది. పొలిటికల్ రాజనీతి పండితులు అన్నారు, మన దేశం యొక్క రాజ్యాంగము ఐరావతం వంటిది అన్నారు. ఐరావతం అంటే ఏనుగు. మన రాజ్యాంగం ఎట్లాంటిది? ఏనుగు లాంటిది, పెద్దదన్నమాట. ఏ దేశానికి లేదు. ఎందుకంటే అన్ని దేశాల రాజ్యాంగాలను చదివి 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 పుట్టిన బట్టి చెరుకు గడలాగా నమిలి ఒక రాజ్యాంగంగా అయ్యించారు రాసినటువంటి కమిటీ వారు. అన్ని తీసుకున్నారు కాబట్టి ఎలా ఉంది వేళ భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు
దాని యొక్క రూపకల్పన, దాని విధి విధానాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి మీకేం తెలుసు, నాకు తెలియదు. మంచిది ప్రియమైన దేవుని వాళ్ళారా, డెమోక్రసీ తనను తాను పరిపాలన చేసుకోవడం, థియోక్రసీ దేవుడు మనిషిని పరిపాలన చేయడం. దేవుడు చాలా బాధపడ్డాడు ఒక దినాన. ఎందుకు అనగా రామాలో ఉన్న సమూయేలు ఎందుకు వచ్చి ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కలిసి వచ్చి మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. సమూయేలు అంటున్నాడు, ఎవయ్యా, కింద రాయబడుతుంది, ఇలా చదవండి. ఏమయ్యా, రాజుంటే ఏం చేస్తాడో తెలుసా? మిమ్మల్ని పనివారిగా వాడుకుంటాడు, మీ పిల్లలను దాసీలుగాను బాణకత్తెలుగాను వాడుకుంటాడు, అతని తోటలో తోటమాలిగా వాడుకుంటాడు, అతను రథం వేసుకుని వస్తూ ఉంటే అతని ముందర మీరు పరుగు ఎత్తాలి, అతని వెనకాల మీరు పరుగెత్తాలి. తెలంగాణలో తెలుసా మీకు? తెలంగాణలో ఒకప్పుడు పాలన ఎలా ఉండేది అనగా జమీందారీ వ్యవస్థలో ఎలా ఉండేదంటే, ఇప్పుడు కూడా పాలమూల ప్రాంతాల్లో తెలంగాణలో ఉంటుంది. దొరా గాంచం దొరా ఈ బాన్సన్ దొరా ఇక ఎంత అసభ్యమైనటువంటి పదజాలం అంటే చాలా అసభ్యంగా. నీ కాళ్ళు పట్టుకుంటుందిరా, వాళ్ళ వెనకాల గుర్రాల మీద పరుగులు ఎత్తుతా ఉంటారు, గట్టు కారాలు వేసుకుని అన్నం తింటారు, తినడానికి భోజనం లేక వాళ్ళని వీళ్ళు అడగదొక్కుతూ ఉంటారు. కులీనులు వాళ్ళని తొక్కేస్తూ ఉంటారు కిందకి. ఇంకా ఇంకా ఎంత దారుణం అంటే ఇంకా చెప్పకూడదు ఇక్కడి నుంచి, అంత దారుణం. అట్లా సమూయేలు అంటాడు, ఇదిగో రాజు మీకు ఉంటే ఇది 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 ఇలాంటి వాళ్ళు బాధ పెడతాడు, అయినా పర్వాలేదు, మాకు రాజు కావాలా. అప్పుడు దేవుడే నీకో అంటాడు, సమూయేలు వాళ్ళు ఏమి చెప్తే వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. నీ దేవుడు ఎంత గొప్పడో తెలుసా? ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు అంటే, అది నీకు హానికరమైనదైనప్పటికీ, అది లేకపోతే నేను చచ్చిపోతాను ప్రభు అంటే మాత్రం చెప్తాడు 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 ఏం కాగలడు, నాకు అదే కావాలి అంటే సరే పట్టుకో. నీ దేవుడు చాలా ప్రేమ గలవాడు, నీ దేవుడు చాలా ప్రేమ గలవాడు. అలా వెళితే నీ ప్రాణానికి నష్టం, అలా వెళ్తే నీ ఆరోగ్యానికి నష్టం, అది చేస్తే సమాజంలో నీ బ్రతుకు కకావికలమైపోతుంది. అందుకని దేవుడు ఎప్పుడు నీకు నీ స్వార్థానికి నువ్వు అడుగుతా ఉన్నా కానీ ఇంకా నీవు దేవుడు మారుతాడని ఆయన చూస్తాడు, ఆయన మారుతాడని నువ్వు చూస్తావు. చూసిన తర్వాత ఇచ్చేడతో ఎట్లా ఉంటుంది? ఇశ్రాయేలీయుల ప్రజలు వాళ్ళు నన్ను కాదు సమూయేలు, నిన్ను కాదు సమూయేలు, వాళ్ళు నన్ను వద్దంటున్నారయ్యా, నన్ను వద్దంటున్నారు, దేవుడు వద్దు మాకంటున్నారు ఈ ప్రజలు. కాబట్టి వాళ్ళు చెప్పినట్టే నేను చెయ్యి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మళ్ళా వచ్చి ఏమంటున్నారంటే దేవుని రాజ్యం గురించి మాట్లాడుతుంది. దేవుని రాజ్యం ఎట్లా ఉంటుంది? రోమపత్రిక 10వ అధ్యాయము చదవనక్కర్లేదులేండి, చదవనక్కర్లేదు. 14వ అధ్యాయం 17వ వచనం చదవండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. దేవుని రాజ్యం ఏమిటి? నీతి సమాధానము.
దేవుని రాజ్యము భోజనము పానము కాదు. కోవిడ్ ఏం నేర్పించింది మనిషికి? కరోనా వచ్చి మనిషికి ఏం నేర్పించింది? ఏ క్లాస్ గారు అవుతున్నారు? మేమందరము ఇంచుమించు బాగున్నాం, మీరు బాగోలేదేంటి? పన్నగా ఉన్నారు, నేను కూడా లావైపోయాను. కరోనా ఏం చేసిందంటే భోజనం నేర్పించింది. భోజనం నేర్పించింది. మీరు తినడం కోసం బ్రతకండి, బ్రతకడం కోసం తినండి. తినడం కోసం బ్రతకండి. అదేం చేస్తుంది? మీకు బ్రతకనిస్తుంది. కాబట్టి తినండి 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 అంటే సార్ అంతేనా? మీరు అంత చిక్కం అలాగే వేసుకుని వచ్చేసారు లాదర్ గారు. అందరికీ ఉన్నాయి కానీ చిక్కాలు, మీకు ఉన్న చిక్కం కనీసం ఫీలింగ్స్ తెలుస్తలేదు నాకు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని రాజ్యము భోజనము కాదు, పానము కాదు. ఏమిటి దేవుని రాజ్యము? నీతి, సమాధానము. దేవుని రాజ్యము నీతి, సమాధానము. సరే, ఎలాగ పోయి ఉన్నది పరలోక రాజ్యం? అనగా ఒక తండ్రి గారు తన కుమారుడికి పెళ్లి విందు చేస్తున్నారు. పెళ్లి విందు చేస్తూ ఉన్నటువంటి తండ్రి గారు ఆ పెళ్లి విందుకి అనేక మందిని పిలువనంపించారు. పిలువనంపించినటువంటి ఈ యజమాని యోధా సాంప్రదాయాన్ని మనం ఆలోచన చేస్తే, యోధా సాంప్రదాయాన్ని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటా ఉన్నాం. సరే, ప్రియమైన దేవుని వారలారా, దేవుని రాజ్యము గురించినటువంటి ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి కదా. మనం దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి కదా. మొదటిగా ఏమిటి దేవుని వ్యక్తిత్వం అనగా, ఆయన వెతకే దేవుడు. సీకింగ్ టు యూ. ఆయన నిన్ను వెతుకుతూ ఉంటాడు. వెతికే దేవుడు ఆయన. లూకా సువార్తికుడు 19వ అధ్యాయము 10వ వచనంలో రాస్తా ఉంటాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు యులకములోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనగా, నశించుచున్నటువంటి మనిషి. అలాగే లూకా సువార్తికుడు 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు రాస్తాడు ఆయన. 1 తప్పిపోయిన గొర్రె గురించి, 2 పడిపోయిన నాడుము గురించి, 3 తప్పిపోయిన కుమారుడు గురించి. ఇవన్నీ కూడా వెతకడం. ఎవరిని వెతకడానికి వచ్చాడు ఆయన? నశించిన దానిని వెతుకుతాడు. ఆయన వెతికే దేవుడు, వెతికించుకునే దేవుడు కాదు ఆయన. ఆయన వెతకే దేవుడు. వెతుకుతూ ఉంటాడు నీవు దొరికే వరకు. దినమెల్లా నీ చేతులు, ఆయన చేతులు నీ వైపు చాచుకుని చూస్తూ ఉంటాడు. నువ్వెప్పుడు దొరుకుతావా? నువ్వెప్పుడు వస్తావా? నువ్వెప్పుడు ఆయన దగ్గర కలిసి భోజనం చేస్తావా? ఆయన ఎదురు చూస్తూ వెతుకుతూ ఉంటాడు. ఆయన వెతుకుతూ ఉంటాడు. వెతుకుతూ ఉన్నటువంటి దేవునికి ఇచ్చే అమూల్యమైనటువంటి సందేశం ఏమిటి అనగా, నాకు ఖాళీ లేదు. ఇక్కడ అంటున్నారు, సరే ఆహ్వానించాడు యజమాని. ఇది వెతికాడు, తన యొక్క పరివారాన్ని పంపించాడు. పంపించిన తర్వాత సరిగ్గా విందు వేళ ఏం చేశాడంటే, తన దాసులను పంపించి వాళ్ళని భోజనానికి రమ్మని పిలిపించాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వరుసగా నెపములు చెప్తూ ఉన్నారు. ఏంటి నెపములు? ఒక ఆయన ఏమంటున్నాడు? ఒకడు తన పొలములకును మరి ఇప్పుడు తన వర్తకములకును వెళ్ళిరి. తక్కిన వారు తన దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. చాలండి.
ఒకడేమో పొలములకు వెళ్ళాడు, మరొకడేమో వర్తకంలోకి వెళ్ళాడు, మరొకడేమో ఇంకా మిగిలిన వారు ఏం చేశారంటే తన దాసులను, యజమాని యొక్క దాసులను పట్టుకొని అవమానపరిచి చెప్పారు. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. ఆయన వెతుకుతూ ఉన్నాడు, ఎక్కడ 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 ఆయన వెతుకుతూ ఉన్నాడు. దినమంతా నీ కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు. వెతుకున్నటువంటి ప్రభువు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నిన్ను ఆహ్వానించినటువంటి ప్రభువుకి నీవిచ్చే పారితోషికం ఏమిటి? నీవు చేసే గొప్ప సన్మానం ఏమిటి? ఆయన సేవకులను మాట ఆలకించక, ఆయన దాసుల మాట వినమల్లక, చివరికి అవమానపరిచి చంపినటువంటి పరిస్థితి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. స్నానికుడైనటువంటి యోహాను ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఓ సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నటకు నీకు బుద్ధి చెప్పువాడు ఎవడు? ఓ సర్ప సంతానమా, ఓ సర్పం, ఓ పాప పిల్లలారా, మీరు రాబో ఉగ్రత నుంచి మీరు తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు? రండి, ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసి, నీవు ఒకవేళ ఇంకా దేవునికి దూరముగా కనుక ఉంటే, ఆయన బిడ్డను అని నీవు అనిపించుకోకుండా ఉంటే కనుక నీవు తప్పనిసరిగా ఆయన ఆహ్వానాన్ని మన్నించి తప్పనిసరిగా ఆయన బిడ్డగా నీవు ఆయనను స్వీకరించు, ఆయనను అంగీకరించు. బాప్తిస్మము అనే వరప్రసాదము ద్వారా ఆయన బిడ్డగా నీ బాబు ఆహ్వానిస్తా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వింటూ 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 ఉంటాము, వింటూ 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 ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము, తండ్రి నాయన, తండ్రి నాయన. సరే, నీవు ఆయన బిడ్డలు కాకుండా ఆయనకు బిడ్డలు ఎలాగవుతావు, తండ్రి ఎలాగవుతాడు నీకు? ఏమి నీవు ఆయన బిడ్డవైతేనే తండ్రి అని పిలుస్తావు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిస్మ బిందువులు నీ మీద పడకుండా, నీ హృదయం మారకుండా, నీ హృదయంలో ఆయనకు చోటివ్వకుండా తండ్రి అని నీవు పిలిస్తే ప్రయోజనం ఏమిటి? నీవు దత్తపుత్రుడు కూడా కాదు, ఏదో నీవు నామమాత్రంగా వరుసగా పిలుచుకునే విధంగా తప్ప నీవు ఆయనకి బిడ్డవు కాదు. నీవు ఆయనకి బిడ్డవు కావాలి, నీవు ఆయనకి బిడ్డవు కావాలి. అందుకనే యోహాను అంటున్నాడు, రాబో ఉగ్రత నుంచి నీవు తప్పించుకోవు. నేడే రమ్మోని తరుణమిదే, పిల్ల చూచున్నాడు ప్రభువైన యేసు యొద్దకు రమ్మో. ఎంతో మంది పండితులు, స్వార్థికులు, దైవజనులు ఏడ్చి 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 రా 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 రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛాతుతన దయాము చాపి రమ్మనుచున్నాడు రమ్మ
ఆయనతో. ఆయన దినమెల్లా తన చేయి చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు, రా, నీ తరుణం ఇదే. నేను ఆశ్చర్యపోతాను. ఇంచుమించు 8 మంది పిల్లలు, యవన బిడ్డలు ఈ 2020వ సంవత్సరము మండలాదివారం నాటికి బాప్తిస్మానికి ప్రిపేర్ అయి ఉన్నారు. 8 మంది పిల్లలు మన చర్చిలో. నేను చాలా సంతోషంగా ఉన్నాను, పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. పిల్లలు మంచి కొత్త బట్టలు ఏం చేసుకున్నారు. కాన్సెంట్కి మేము బాప్తిజం తీసుకుంటాము, తీయించుకోము అన్న పిల్లలు కూడా ప్రిపేర్ అయిపోయి చేసి ఫాస్ట్ గారు కాన్సెంట్ రెడీ అని చెప్పారు. కాన్సెంటే జరగలేదు, గుడ్ ఫ్రైడే జరగలేదు, ఈస్టర్ జరగలేదు. నీవు రెడీ అయినప్పుడు కాలం దాటిపోతే ఏమీ జరగదు. కాబట్టి ఆయన పిలిచినప్పుడు నీవు రెడీగా ఉండు. నేను అన్నీ చక్క పెట్టుకున్న తరువాత నేను వస్తాను అంటే అప్పటికి నీకు కాలం దాటిపోతుంది. ఈ కరోనాలో బ్రతికిన వాళ్ళు ఎంతమందో, చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో ఎవరు చూసి వచ్చారు? ఈ కరోనా ఎలాగొస్తుంది? ఈ కరోనాలో నేను చచ్చిపోతానని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనుకున్నాడా? 2020వ సంవత్సరం జనవరి మాసంలో ఈ ఆల్ ఇండియా రేడియోలో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నాకు జీవితం అంటే చాలా ఆశ, నాకు ఇంకా బాగా బ్రతకాలనే ఉంటుంది, నాకు చావంటే ఇష్టం ఉంటుంది. అందరూ అనుకునే మాట ఇదే. కాకపోతే ఆయన గొప్ప పెద్ద ఆయన కాబట్టి ఆయన చెప్పారన్నమాట. నాకు చాలా ఇష్టం, నాకు బ్రతకంటే ఇష్టం. ఎందుకంటే నేనే పూర్వజన్మ సుకృతము నేను చేసుకున్న ఒక అదృష్టం, ఈ మానవ జన్మ నాకు దొరికింది. ఏదో భగవంతుడికి నేను ఏ జన్మలోనూ మంచి చేస్తుంటానేమో. అయితే నేను మాత్రం 100 సంవత్సరాలు గ్యారంటీగా బ్రతుకుతాను. ఆయన అన్నాడు, నేను 100 సంవత్సరాలు బ్రతుకుతాను. తర్వాత ఆ భగవంతుడి ఇష్టం. నేను మొన్న రిపీట్ చేసుకున్నాను ఒకసారి చూస్తే, 100 సంవత్సరం వరకు నేను బ్రతుకుతాను అన్నాడు. 74 years, 74 సంవత్సరములు. ఆయన చనిపోయే సమయానికి ఆయన వయసు ఎవరి చేతిలో ఉన్నది? ఆయుష్ అనేది ఆయన కృపాదానము. నరులారా తిరిగి రండి అని పిలిచినప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి రా, నీ తరుణం ఇదే. ఆయన ఎప్పుడైతే మాట్లాడుతాడో నీతో, ఆయన మాట్లాడిన వెంటనే ఆయన రెడీ, నేను సిద్ధముగా ఉన్నాను. పిలుపుని పంపించాడు. అందుకే ధనాగార అధిపతి దగ్గరికి, అధిపతి దగ్గరికి ఫిలిప్పుని పంపించాడు. ఫిలిప్పు అధిపతికి బోధించాడు. బోధించిన వెంటనే నాకు బాప్తిస్మం ఇవ్వడం నీకేమన్నా ఇబ్బంది అని వాడు ఫిలిప్పుని. ధనాగార అధిపతి వెంటనే నీళ్లున్న చోట దిగాడు, బాప్తిస్మం ఇచ్చాడు. ప్రియమైన దేవుడు వాళ్ళ ఒకవేళ ఇంకా నేను ఇంకా అంతడిగా ఉన్నాను, నాకు ఇప్పుడు సండే వస్తుంది, జనవరి 1 వస్తుంది, ఈస్టర్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది అనుకుంటే అది తప్పు. నువ్వెప్పుడు రెడీగా ఉన్నప్పుడు రా. దేవుడు నీ బట్టలను అడగలేదు, అయినా దేవుడు నీ నగలను అడగలేదు, నీ మనసును అడిగాడు. ఆయన ఎదుగుతా ఉన్నాడు. రెండు ఆహ్వానించిన దేవుడు ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు రాస్తాడు 30వ సంకీర్తనలో 12వ చరణం చదువుదాం. నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు. చాలండి. గోని పట్ట విడిపించి నాకు సంతోష వస్త్రములు ధరింపజేస్తూ ఉన్నావు. సరే, ఆహ్వానం తెలియజేశాడు. ఇక్కడ ఆహ్వానించాడు. ఆహ్వానించినప్పుడు
ఆయన అన్నాడు, ఆహ్వానంలో రాజమార్గములలో ఉన్నవారు ఉంటారో వాళ్ళని ఆహ్వానించండి అన్నాడు. రాజమార్గం గురించి తర్వాత చెప్తాను. సరే, రాజమార్గంలో ఉన్నవారు వచ్చేసారు. భోజనం విందులో కూర్చున్నారు. విందును ఆరగిస్తూ ఉన్నాడు. విందును ఆరగిస్తూ ఉన్నప్పుడు విందు యజమాని లోపలికి వెళ్ళాడు. విందుశాలలో ప్రవేశించాడు. విందుశాలలో ప్రవేశించి అలా చూస్తున్నాడు. విందుశాలలో విందుకు పిలిచినటువంటి యజమాని వచ్చి చూస్తారు కదా, అమ్మాయి ఎలా ఉంది, భోజనం బాగుందా, కూర బాగుందా, అమ్మ బాగుందా, బాగుందా, చాలా బాగుందండి, చాలా భోజనం బాగుంది. యజమాని యొక్క లక్ష్యం అది. ఏదో వస్తారులే, తింటారులే, పోతారులే అని లెక్కలేని తనముగా ఉండకూడదు. యజమాని చెప్పేది అదే. ఇక్కడ లెక్కలేని తనంగా లేడు ఇక్కడ యజమాని. సరే, నేను పిలిచాను, ఎంతో శ్రద్ధతో వచ్చారు, వాడు భోజనం చేస్తున్నారా లేదని చూసుకుంటున్నాడు వచ్చి. అమ్మా బాగుందా భోజనం? బాగుందా? సరే, ఒక చోటుకు వచ్చాడు. స్నేహితుడా అని పిలిచాడు. తెల్లబోయి చూస్తున్నాడు. ఏంటి స్నేహితుడా, పెళ్లి వస్త్రమే స్నేహితుడా, స్నేహితుడా, పెళ్లి వస్త్రమే స్నేహితుడా. యూదుల సాంప్రదాయం ప్రకారం విందుకు ఆహ్వానించే ముందర తప్పనిసరిగా వస్త్రాన్ని కూడా ఇస్తారు. చూడండి, బంధువులు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ సరళీకులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారు? బట్టలు పెట్టుకుంటారు. ముఖ్యం అంటే రక్త సంబంధులకి, ఇంకా స్నేహితులకి, ఇంకా డబ్బులుంటే అందరికీ. చూడండి, ఇటీవల కాలంలో ఒక ఆయన కొడుకు పెళ్లి చేస్తాడు వేరే అదర్ స్టేట్లో. ఆ పెళ్లితో మొత్తం ఆయన మొత్తం క్లోజ్ చేస్తాడు అనుకోండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా బంగారు కాయిన్స్ ఇచ్చాడు. ఆయన బంగారు కాయిన్స్ ఇచ్చాడు వచ్చిన వాళ్ళందరికీ. రోజు బాబోయ్, గాలి అంతకాలం అనుకుంటారు, గాలి అయిపోయింది మొత్తం. ఏది మొత్తం మీద పిలిచిన వారందరికీ కూడా అది సాంప్రదాయం. కరోనాలో చాలా బట్టలు ఇచ్చారు నాకు. చాలా మంది బట్టలు పెట్టారు నాకు. టేస్ట్కి తగిన బట్టలు పెట్టారు. ఎవరు పెట్టారు? మీ అందరికీనేమో కరోనా బాధ, నాకేమో కోవిడ్లో పెళ్ళిళ్ళు. నేను కోవిడ్లో చేసిన పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయలేదు. పెళ్లికి ముందు వెడ్డింగ్ కార్డు, బట్టలు పట్టుకొని చేయడం, బట్టలు ఆహ్వాన పత్రిక, వస్త్రాలు. ఎందుకంటే మర్యాద, సంస్కారం, గౌరవం. సరే, పెళ్లికి వెళ్ళాను. ఒక ఆయన అడిగారు, అయ్యారు బట్టలు కట్టుకోలేదా అన్నారు. ఎలా ఉంటుంది చెప్పండి? సిగ్గైపోయింది. కోవిడ్లోనేమో ఎవరి దగ్గరికి వెళ్ళి కుట్టించుకోకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళి కుట్టించుకోకూడదు. ఇంకా విచిత్రం ఏంటంటే, నేను పెళ్లి చేసినటువంటి పెళ్లిల్లో ఉన్న పెళ్లి కూతురికి కూడా కరోనా ఉంది. పెళ్లి కూతురు కరోనాతో కూర్చుంది పెళ్లి పెట్టల మీద. పెళ్లి చేస్తాం అలాంటి వర్డ్ మా సంఘ పెద్దలు ఏమంటారు? మంచిది ప్రియమైన దేవుని వాళ్ళరా. స్నేహితుడా, పెళ్లి వస్త్రం ఏది? చదవండి ఆ మాట. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగో వచ్చింది అని అడుగగా వాడు మౌని అయి ఉండెను. ఆ మాట చాలా బాగుంటది. వాడు మౌని అయి ఉండెను. మాట్లాడతాడు, సమాధానం లేదు. ప్రశ్నకు సమాధానం లేదు. స్నేహితుడా, పెళ్లి వస్త్రం ఏది? వాడి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే పెళ్లి వస్త్రము కట్టుకొని రాలేకపోయాడు.
ఎండ్లి వస్త్రము కట్టుకొని రాలేకపోయాడు. ఎక్కడి వారు వీరు? ఎక్కడి వారు వీరు? రాజమార్గములో ఉన్నవారు. పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. అయిపోయింది, కాపిస్తాను. పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు. ఎవరిని అడిగాడు దేవుడు అనగా రాజమార్గములో నడిచేవాడిని అడిగాడు. అనగా సంఘములో, ఆయన సభలో సభ్యుడిగా, సభ్యురాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన విందులో కూర్చున్నప్పుడు, ఆ విందులో ఆ పెళ్లి వస్త్రము, ఆ రాజమార్గములో రాజకన్య వేసుకున్నటువంటి వస్త్రము అతనికి లేకపోవడం వల్ల అతని యొక్క కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలో పడవేయము, వెలుపటి చీకటిలో పడవేయము. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు నిన్ను వెతికాడు, నిన్ను ఆహ్వానించాడు. ఆహ్వాన పత్రికను అందుకున్నటువంటి నీవు ఆయన బిడ్డగా అయ్యావు. మూడవదిగా మార్గనిర్దేశి అయినటువంటి దేవుని చిత్తానికి అనుగుణముగాని ఉంటున్నావా? ఇందాక పాప చదివింది కీర్తనకారుడు రాసినటువంటి 12వ వచనం 30వ చరణంలో సంతోష వస్త్రం ఉందా? యెషయా గ్రంథకర్త చెప్పినట్లుగా ఉల్లాస వస్త్రం ఉందా? శోభితమైనటువంటి వస్త్రం ఉందా? నీ ఎంత సమాధానం ఉందా? నీ వ్యక్తిగత జీవితంలో నెమ్మది ఉందా? ఒక దినాన బిల్లీ గ్రామ్ గారు ఒక గ్రూమ్ డే అని రాస్తాడు. ఎదరికి వచ్చిన తర్వాత ఒక గ్రూమ్ డే అని రాస్తాడు. అంటే ఇద్దరు వ్యక్తుల గురించి రాస్తాడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి సోఫాలో కూర్చుని ఉన్నాడు. చాలా పెద్ద వ్యాపారవేత్త. అతనికి మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి, అతనికి బోలెడు కార్లు ఉన్నాయి, అతని ఆస్తిపాస్తులకి ఏమాత్రం కూడా కుదరలేదు లేదు. అప్పుడు బిల్లీ గ్రామ్ గారు అడుగుతారు, హౌ యు? ఐ యామ్ అన్హ్యాపీ. నీవు ఎలా ఉన్నావు? నేను బాధగా ఉన్నాను. ఇంకా చెప్పాలి అంటే చాలా బాధగా ఉన్నాను, నాకు మనశ్శాంతి లేదు. ఎందుకు అంటే దేవునికి నాకు మధ్య సరైనటువంటి అండర్స్టాండింగ్ లేదు. ఎందుకు నీవు విచారంగా ఉన్నావు? దేవునికి నాకు మధ్య సరైనటువంటి అవగాహన లేదు. సరే, మరలా కింద రాస్తాడు, గ్రూప్ డే అని రాస్తాడు ఆయన బుక్లో. అప్పుడు మరొక గృహానికి వెళ్తాడు అనమాట. ఆ గృహము చాలా లేనటువంటి వ్యక్తి అయినప్పటికీ తన కాంపౌండ్లో ఉన్నటువంటి ఆ చెట్లకి వాటర్ పడుతూ ఉంటాడు. ఇలాగ వాటర్ పడుతూ ఉంటాడు అనమాట ఆ ఇంటికి. అతను అడుగుతాడు, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అంటాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను. కారణం ఏమిటి? దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. నిజానికి ఆ పాస్టర్ గారికి, ఆ దైవజనుడికి తెలుసు. పాస్టర్ గారికి, ఏ సంఘంలో ఉన్న పాస్టర్ గారికైనా ఆ సంఘంలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్నిటి గురించి పూర్తిగా తెలుసు. పూర్తిగా అవగాహన లేకుండా ఏ పాస్టర్ గారు పరిచర్య చేయలేరు. తెలిసినప్పటికీ ఆయన తెలియనట్టే ఉంటాడు. బిల్లీ గ్రామ్ గారు కూడా ఇతని గురించి తెలుసు మొత్తం. ఇతనికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎంత లేదరికం ఉందో, ఎన్ని సమస్యలు ఉన్నాయో అతని గురించి తెలుసు. అతను ఎంత ఉన్నతమైన వాడు, అతని స్థితి ఏమిటో. కానీ వేరియేషన్ ఏంటి అనగా ఇతని మనస్సుకు శాంతి లేదు, అతని మనస్సుకు శాంతి ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆ అతడు ఉల్లాస వస్త్రము ధరించుకున్నాడు.
నీతి అనే మైమరువును తొడుగుకున్నాడు. అతడు దేవుని యొక్క రాజ్యము భోజన పానములకు చెందినది కాదు, కానీ నీతియు సమాధానమును ఇచ్చేది అని తెలుసుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు వెతికే దేవుడు ఆయన నిన్ను వెతుకుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఆహ్వానంలో మనపూర్వకంగా నీవు ప్రవేశించు. నిర్దేశించినటువంటి ఆయన మార్గములో, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పినటువంటి ఆ మార్గములో నువ్వు నడుచుకో. అలాగ జీవించగలిగితే నీ జీవితము పరలోక రాజ్యమే. ఆ రీతిగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం దయచేయను కాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయంలోకి మీ తలంపులకు కావలి కాయను గాక.